అండ్ ముఖ్యంగా ఫస్ట్ టైం సోహెల్ గాడు స్క్రీన్ మీద పెద్ద స్క్రీన్ మీద ఘోరమైన డ్యాన్స్ చేసిర్రు, దుమ్ము లేపిండు, చూడుర్రు అంతే. అండ్ పరేషాన్ ఇమ్రాన్, ఇక్కడ ఎంతమంది తెలుసు పరేషాన్ ఇమ్రాన్? అది. సో పరేషాన్ బాయ్స్ చాలా సపోర్ట్ చేసారు ప్రతి సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్ ఇమ్రాన్ భాయ్. సో దిస్ మాట్లాడాలనుకున్నాను. అరే మొత్తం మర్చిపోతా, ఆగును మాట్లాడి. అంటే స్టేజ్ మీద వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సోహెల్ అన్న గెలిచినందుకు. అరే ఆగురుగా మాట్లాడినారు కొంచెం. అంటే నేను ఎప్పుడు ఎక్కలే, ఫస్ట్ టైం ఎక్కిన. సుమక్క ఫ్యాన్ని నేను, ఎందుకంటే అక్కకి రాజకీయంలో చూడాలని మస్తు కోరిక నాకు. అక్క మస్తు మాట్లాడుతుంది నిజంగా, మీకు తెలియదు అక్క. నిజంగా అక్క, మీరు అబ్బాయిల మీద పంచులు వేసినప్పుడు మస్తు అనిపిస్తుంది అక్క. సో అట్లా చూస్తున్నప్పుడు ఇక సోహెల్ అన్న ఏం మాట్లాడాలా మీరు? ఏం లేదు, ఇక సోహెల్ అన్న అన్నీ చెప్పేసి, నేను చెప్దామనేది అన్నీ చెప్పేసిండు, ఇక నా దగ్గర ఏం లేవు. సో ఏంటంటే సోహెల్ అన్నకైతే ఎవరెవరైతే సపోర్ట్ చేసిరో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సోహెల్ అన్న నిజంగా మూవీ ప్రమోషన్ గురించి అన్న నా దగ్గరకు వచ్చిండు. అంటే అన్నకింత ఫేమ్ ఉన్నా కూడా సిగ్గుపడకుండా రోడ్డు మీద డిప్స్ కొట్టిండు. అండ్ మేము చాలా సతాయించినాం. అన్న ఏంటంటే సినిమా క్లిక్ కావాలని అన్న కోరిక. అండ్ అన్న స్టార్ కావాలా, ఎప్పటికే స్టార్ అన్న, ఎందుకంటే అన్న అంత మంచి మనసు. అండ్ మెయిన్ మీ అందరికి చెప్పాల్సింది, అన్న హెల్పింగ్. ఒక అమ్మాయికి ఇట్లనే యాక్సిడెంట్ అయింది, ఆ టైంలో అన్న ఎంబటే పండన గెర్ర అన్న సోహెల్ అన్న ఎంబటే పోయి, అన్న ఎక్కువ సిగ్గుపడతాడు, అంటే స్మార్ట్ ఉన్నాడు కదా, అట్లా సిగ్గుపడుతూ ఉంటాడు సోహెల్ అన్న. అటు పోయి స్పాట్లో అమ్మాయి ఫ్రాక్చర్ అయిపోయింది, మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అయితే అప్పుడప్పుడే అన్న అండ్ సోహెల్ అన్న ఇద్దరు కలిసి ఆ అమ్మాయికి ₹1,00,000 అప్పుడప్పుడు స్పాట్లో ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇక్కడ దాకా పిలిచిన సగం సిగ్గుకు చేస్తున్నా నేను. ఏం చెప్తా అంటే అట్లా తిరిగా, నేను బస్సులో తిరిగేటువంటి స్టేజ్ ఎక్కితే ఎట్లుంటుంది. రైట్ థ్యాంక్ యూ.